కొత్త నీరు రావడం, పాత నీరు పోవడం నదుల్లో అవసరం, చెరువుల్లో అవసరం. ఈ పాత నీరు పొలాలకి వినియోగించుకుంటాం, కొత్త నీరు అక్కడ నిండుతుంది, చేపలకి వీటికి మంచిదే. కాకపోతే నిజ జీవితంలో, మనిషి జీవితంలో అట్లాంటి పరిస్థితి వస్తే ఏమవుతుంది? కొత్త వ్యవస్థలు వస్తున్నాయి, పాత వ్యవస్థలని జీవితాలతో చెలగాటమాడుతుంది. ఒకనాటి రైతు కూలి ఇప్పుడు ఏమవుతున్నారు? పట్టణాలలో అదేమంటారు, సెక్యూరిటీ సర్వీసెస్లో గార్డులుగా, ఏటీఎంల దగ్గర గార్డులుగా, స్కూళ్ళ దగ్గర గార్డులుగా, ఆఫీసుల దగ్గర గార్డులుగా మిగులుతున్నారు. ఈ పల్లె ప్రాంతాల్లో నలుగురికి తన ఇంట్లో గేదెల్ని పెంచి పాలు నలుగురికి పంచినటువంటి రైతు భార్య అక్కడ పని మనిషిగా మిగులుతోంది. అది రోడ్డు పక్కన బడ్డీ సెంటర్లోన, టిఫిన్ సెంటర్లోన, లేకపోతే హోటల్లోన, లేదా 4 అపార్ట్మెంట్లోన. ఎందుకు జరిగింది ఇది? ఓ 100 ఎకరాలు ఉందంటే ఈ 100 ఎకరాలని ప్రభుత్వాలు తీసుకుని ఒక 5 లక్షలు 10 లక్షలు పరిహారం ఇచ్చేస్తే ప్రభుత్వం ఏం చెప్తుంది? 100 ఎకరాల్లో ఒక కంపెనీ వచ్చింది, 1000 ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్తుంది. 100 ఎకరాల్లో 1000 ఉద్యోగాలు. ఇక్కడ 100 ఎకరాల్లో 100 కుటుంబాలు అంటే 100 ఇంటూ 400 మంది జీవితం అతలాకుతలమైంది. వాళ్ళ దగ్గర పనిచేసిన రైతు కూలీలు, వాళ్ళు కనీసం ఒక 50-100 కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళు ఒకటి. వీళ్ళ జీవితాలు నాశనం అయిపోతుంది. కొన్ని అయితే మరీ దారుణం అనమాట. 1000 ఎకరాలు తీసుకుని 3000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు. ఇస్తున్నాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కాలం ఏ వ్యవస్థలనైతే కొత్తగా తెచ్చి ఒక అద్భుతాన్ని చూపించింది, ఆ వ్యవస్థలు ఇప్పుడు సంక్లిష్ట పరిస్థితులు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఆత్మహత్యలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఆర్థిక సంక్షోభం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కొత్త కష్టాలు క్రమంగా ముదిరి పెరిగి పాకానబడుతున్నాయి. క్రమంగా వాళ్ళ సంక్షోభం నశాలానికి అంటుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బ దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల ఉద్యోగాలు మాయమైపోయినాయి. 10 లక్షల మంది అకస్మాత్తుగా పింక్ స్లిప్పులతో రోడ్డును పడ్డారు. అందులో కొన్ని చోట్ల ఆత్మహత్యలు చేసుకున్నాను. కొంతమంది ఏం చేయాలో అర్థం కాక తలబట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడు నేర్చుకోవడం ప్రారంభించి మళ్ళీ సాధించుకోవడానికి ట్రై చేసేవాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో సైకలాజికల్గా డిజాస్టర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉంటున్నారు.